మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి వెంగళరావు నగర్లోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ నందు కావలి డివిజన్ సహాయ బీసీ సంక్షేమాధికారి శ్రీమతి వి అరుణమ్మ అధ్యక్షతన వసతి గృహ సంక్షేమాధికారి బండికోటి చలపతిరావు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వసతి గృహ విద్యార్థులతో సమావేశం జరిగింది. పై కార్యక్రమంలో ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు త్వరలో జరగబో పబ్లిక్ పరీక్షలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వసతి గృహ సంక్షేమాధికారులు, తల్లిదండ్రుల పాత్ర, పాఠశాల ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన ఫలితాలు సాధించే దిశగా తగు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన, ధైర్యాన్ని నింపడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి ఎస్కే భాష, మేధా జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ పి జానకిరామ్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, బ్రహ్మారెడ్డి, సంక్షేమాధికారి శ్రీకాంత్, ట్యూటర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వేదిక పైన ఉన్నటువంటి మా మిత్రులు భాష గారు, అలాగే ఈ చలపతి గారు, అలాగే మిత్రులు శ్రీకాంత్ గారు, అలాగే ట్యూటర్ మా విశ్వోదయ ప్రతినిధి రమయ హెచ్ఎం గారు, అలాగే మా సోదరు తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విద్యార్థులకు వసతి గృహ నిర్వాహకులు, వాళ్ళ నిర్వహణలో ఈ వసతి గృహం నడుస్తుంది. కాబట్టి పిల్లల యొక్క యోగక్షేమాలు చూస్తున్నటువంటి వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి కోసంగా తల్లిదండ్రులకి ఆహ్వానం చెప్పి ఈ తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు. ప్రత్యేకించి చాలా కొద్దిగా మారుమూల ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, అక్కడ సరైనటువంటి ఈ వసతులు లేనటువంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వాళ్లకు ఇక్కడ అప్పుడు ఈ హాస్టల్ దగ్గరికి వచ్చి చూస్తున్నా, భోజనం విద్య కోసమే ఇక్కడికి వచ్చాము. సౌకర్యాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్న అధికారులు ఉన్నారు. ఇప్పుడు చలపతి గారు చెప్పినట్లు నేనైతే ఈ హాస్టల్కి వచ్చి చూస్తున్నాను. ఈ పరిసరాలు కానీ ఇలా చాలా మార్పులు, అప్పుడే మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు అవి ఉండవచ్చు, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు స్పందించినటువంటి తీరు ఇప్పుడు చలపతి గారు చెప్పిన మాటల్లో చాలా ముచ్చటేసింది, చాలా సంతోషం వేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే బాగా చదువుకో, నీ విలువను పెంచుకో. ఇందులో నా సలహా కూడా ఒకటి ఇస్తే దాన్ని కూడా సరిదిద్దుకున్నారు. భాషా దోష లేదు, భాషా ఉపాధ్యాయుడు, ఆ భాషా ఉపాధ్యాయుడు, నేను భాషోపాధ్యాయుడు. పిల్లలకి స్ఫూర్తినిచ్చే నినాదాలు, ఆ నినాదాలని చూస్తూ మనం పిల్లలు బాగా చదువుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే అవి రాయబడ్డాయి. వారికి నేను వ్యక్తిగతంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చాలా మారుమూల ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తిని. నేను పుట్టినటువంటి ఏరియా చెప్తే ఆ రోజుల్లో అయితే అసలు చెరువుపల్లి, మా ఊరు గంగులవారి చెరువుపల్లి
మీరు అర్థం చేసుకోండి, చెరువు ఉంటుంది, పల్లి ఉంటుంది, అక్కడ అంతే. రోడ్డు లేదు, కాలిబాట, నడిస్తే కాలిబాట, అన్ని రేగు చెట్లు, ఇట్లా ఉన్నటువంటి వాతావరణం. ఆ వాతావరణం నుంచి 10 మైళ్ళు నడిచి మర్రిపాడు హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం మేము. అది మా పరిస్థితి ఆ రోజు. 1965-66 ప్రాంతంలో హై స్కూల్ స్టూడెంట్. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అక్కడ కూడా హాస్టల్ ఉన్నది. అదేవిధంగా రుద్రకోట ప్రధాన ఉపాధ్యాయులు, శ్రీమేర జూనియర్ కాలేజ్ డైరెక్టర్ అయిన ఉపాధి శ్రీనివాసులు గారికి, కాలేజ్ బాయ్స్ హాస్టల్ సంక్షేమాధికారి శ్రీకాంత్ సార్ గారికి, అందరికి సుపరిచితులు, మాకు ముఖ్యులు భాషా సార్ గారికి, విశ్రాంతి సంక్షేమాధికారి అంటే సార్ ఒప్పుకోరు కాబట్టి తర్వాత విశ్వోదయ స్కూల్ అసిస్టెంట్ అయినటువంటి బ్రహ్మాకృష్ణ సార్ గారికి, మన స్పెషల్ కోటర్ మణి సార్ గారికి నమస్కారాలు, విద్యార్థులకు మా ఆశీస్సు. ఇది నేను ఇక్కడ వచ్చేటప్పటికి నంబర్ 2 హాస్టల్లో వార్డన్గా ఉన్నాను. నేను కోరి తెచ్చుకున్నా ఈ హాస్టల్ వార్డన్. కానీ ఈయన సహకరించినందుకు ముందుగా మన డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మేడం గారికి, మరియు మన కావలి డివిజనల్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి అరుణం మేడం గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక నెల టైం ఉంది. మార్చి నెల 16వ తేదీన 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లల చదువులందు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త, మరి ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి ఆ 10వ తరగతి విద్యార్థులకు ధైర్యాన్ని నింపాలనేటువంటి మంచి సంకల్పంతో చేసే ఈ మంచి కార్యక్రమం. నా పేరు ఎస్కే భాష. నేను విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి. నేను రిటైర్డ్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. ఇదే హాస్టల్లో 10 సంవత్సరాలు అంకిత భావంతో నా విధులు నిర్వర్తించాను. నేను ఐఆమ్ రిటైర్డ్. నేను ఎక్కడ పోయినా అదే చెప్తుంటాను, బట్ నాట్ టైర్డ్. నేను రిటైర్ అయ్యాను కానీ ఎక్కడ టైట్ కాను కూడా. ఎందుకంటే మన మనసులో ఆ బాధ ఉంటే రిటైర్ అయిపోతాం, ఇక మాట్లాడలేము, తిరగలేము. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు.